స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నందన గురువరా. ఋషికేశ తపోభూమిలో జ్ఞాన దీక్షలందినవాడా. హర్ష విద్యా గుహలో వేదాంతమణులు వెదజల్లినవాడా. సాందీపని సాధనలో శృతి సారం గ్రహించినవాడా. ఉత్తర కాశీ శిఖరంలో బ్రహ్మతత్వం వెలిగించినవాడా. స్థిత ప్రజ్ఞానముద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నంద గురువరా. శంకర భాష్య సుధారసము హృదయంబున నింపినవాడా. ప్రస్థానత్రయ మార్గమును ప్రజలకు చూపినవాడా. తత్వవిదానంద కృపతో త్యాగ వ్రతమిచ్చినవాడా. సన్యాసాశ్రమ శోభతో సంసార తాపహరినవాడా. స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నంద గురువరా. గీతామృత ధారలతో జీవజనుల రక్షకుడా. గీతా విజన్ దీపముతో ధర్మ మార్గ ప్రచారకుడా. సనాతన సింధు సత్సంగ సారథివై నిలిచినవాడా. భారత భూమి విశ్వగురువై వెలగాలని సంకల్పుడా. స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నందన గురువరా. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బిరుదంబు పొందినవాడా. ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవమునందినవాడా. స్థిత ప్రజ్ఞ స్థితిలో శాంతి రూపమై వెలసినవాడా. సరస్వతి కటాక్షముతో సత్యబోధ నిలిపినవాడా. స్థిత ప్రజ్ఞానంద గురువరా నీ పాద సేవ సుఖమురా. సత్యస్వరూపా దయామయా సరస్వతి నందన బోధనా. నీ నామస్మరణమే మా జీవనాధారం. నీ చరణ సేవనే మా పరమ పద మార్గం. స్థిత ప్రజ్ఞానంద గురువరా పాలించు మమ్ము. గీతా విజన్ ప్రాజెక్ట్ మరియు సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. వీరు హిమాలయ ప్రాంతానికి చెందిన గురువు గారు. వీరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, వేదాంత పండితులు. వీరి లక్ష్యం భగవద్గీత దృష్టితో వేదాంత జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ యోగిగా జీవించాలనే ఆలోచనను ప్రోత్సహిస్తారు. స్వామీజీ బోధనలను యూట్యూబ్లోను మరియు గీతా విజన్ మాధ్యమాల ఇంటర్వ్యూలను కూడా చూడవచ్చు. వారి ఆశయం ప్రజలు ప్రశాంత జీవనం గడపాలని
వారు ఆశిస్తారు. లక్షణ కన్నా అక్షర జ్ఞానమే మిన్న, అది అమృతం అమ్మ అని వారి సందేశం మా హిందూ బంధువులందరికీ చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. వీరు భగవద్గీతలో మనిషిని మహర్షిగా చేసే గీతపై లఘు వ్యాఖ్య కూడా, చక్కటి భగవద్గీత రచన కూడా చేశారు. తర్వాత అందుబాటులో ఉంటుంది, అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుఘన ఈరోజు హరిపురం అంటే హయత్ నగర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి హిందూ సమ్మేళనం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ యొక్క కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నవజీవన్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా ఈ కార్యక్రమం కోసం ఎంతో తపస్సుగా ఒక యజ్ఞముగా పనిచేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య వక్తలు మన శశిధర్ గారు మిత్రులు, అదేవిధంగా భగిని మానస గారు, వేదిక మీద ప్రెసిడెంట్గా ఉన్నారు శంకర్ రెడ్డి గారు, వారికి కూడా మరొకసారి నా యొక్క శుభాభినందనలు. మీ అందరికీ కూడా శుభాభినందనలు. అయితే ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరం శతాబ్ది సెంటినరీ సెలబ్రేషన్స్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు చేస్తుంటాం, అవన్నీ ఒక ఎత్తు, ఈ యొక్క హిందూ సమ్మేళనం ఒక ఎత్తు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనది 1925 విజయదశమి రోజు. ఎంతమందితో ప్రారంభమైంది మీకు తెలుసా? చెప్పండి, ఎంతమందితో ప్రారంభమైంది? 13 మంది జనరల్గా, ముఖ్యంగా 13 మంది, 5 అంటారుగా. 13కి హిందీలో ఏమంటారు తెలుసా? హిందీలో ఏమంటారు? తేరా. జనరల్గా ఉత్తర భారతదేశంలో తేరా అని నెంబర్ వాడరు, ఎందుకంటే నాకు కావాలి కానీ తేరా అంటే కుదరదని. రాష్ట్రీయ స్వయం సేవకు తేరా అనే ఒక శబ్దంతోనే పనిచేస్తుంది. అంటే స్వయం కోరుకునేది కాదు, పర కోసము, పరహితము, ఉపకారము, సమాజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తుంది. కాబట్టి తేరా నెంబర్తో స్టార్ట్ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవకు విశ్వంలోనే కని విని ఎరగని నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ప్రపంచంలోనే ఒక శక్తిగా రూపొందిందంటే ఎంత అద్భుతమైనటువంటి ఆ ఋషుల యోగులు, ఆ యొక్క తపస్సు, ఆ త్యాగము, ఆ భక్తి, ఆ శక్తి, ఆ యుక్తి ఎంత పోసుకుందో మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే చాలామందికి అర్థం కాక అనేక అర్థాలు చూపెడుతుంటారు. హిందూ అంటే మీకు అర్థం తెలుసా? హిందూ అంటే అర్థం తెలుసా? మన మిత్రుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓ హిందువా ఓ హిందువా అంటున్నాడు, కానీ మనకు తెలియలేదు. హిందూ అంటే కొంతమంది దౌర్భాగ్యులు అంటున్నారు, కొంతమంది సింధునాథ్ అంటున్నారు, ఇంకొకరు ఏవేవో అంటున్నారు. అర్థం తెలుసుకోవాలి. హిందూ అంటే ఏంటి? హీనం దుష్యతి హినస్తి దుష్టగుణాన్ ఇది హిందూ. అంటే హిందూ అంటే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు కానీ, దుష్ట శక్తులు కానీ నశింపజేసి నాశనం చేసినటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ, దాని పేరే హిందూ. ఇప్పుడు చెప్పండి, హిందూ అంటే కేవలం భారతదేశమా, ప్రపంచమా? ఈ యొక్క విశ్వం అంతా కూడా హిందువే. అర్థమైందా? కాబట్టి హిందూ అనేది కేవలం భారతదేశానికి పరిమితం కాదు. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. మీ అందరు విన్నారా ఇది? ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం అని చెప్తున్నారు. అది నిజం. ఎందుకంటే ఉపనిషత్తుల వేదములో అదే ఉంది. మన వేదం ఏం చెప్పింది? మీరేదో ఒక గుడి కట్టుకొని ఒక మూర్తి విగ్రహం పెట్టుకుంటే అది ఒక్కటే పరమాత్మ కాదు, అది కూడా పరమాత్మే. అది కూడా పరమాత్మే అంటే అర్థమేంటి? విశ్వంలో ఉన్నటువంటి ప్రతి కణము కణము అణు అణువు కూడా పరమాత్మయే. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారు? మీరేం తెలుసుకుంటున్నారు? మీరేం చేస్తున్నారు? మీరు కృష్ణుని వారసులు, శ్రీరాముని వారసులు. జై శ్రీరామ్ అంటే అర్థం తెలుసా? మీకు ఇవాళ తెలియజేస్తున్నా, జై శ్రీరామ ఆ యొక్క నినాదానికి ఉన్న శక్తి ప్రపంచంలో వేరే మంత్రానికి లేదు. మీకు తెలియదు, చాలామందికి తెలియదు. మంత్రాలు ఉపాసన చేసి జపం చేస్తాం అనుకుంటారు. జై శ్రీరామ్కు ఉన్నంత శక్తి ఏ మంత్రంకి లేదు. వేదములో జై శ్రీరామ్ అని మీకు ఉండకపోవచ్చు. ఎందుకు? జై శ్రీరామ ఉంటుంది, కానీ జై శ్రీరామ్ అంటాం మనము. ఎందుకంటే ఇక్కడ భావానికి చాలా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి జై శ్రీరామ్ అని సామూహికంగా కొన్ని కోట్ల మంది నిరంతరం నినాదాలు చేసే ఆ జై శ్రీరామ్కు ఉన్నటువంటి అనంతమైన శక్తి ఏ మంత్రానికి లేదని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. కాబట్టి మన ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి, మన బాల బాలికలకి జై శ్రీరామ్ అనేది ఉదయం నుండి రాత్రి వరకు పూర్తిగా హృదయం స్పందించినట్టుగా, ఆకాశం గగనానికి తగిలేటట్టుగా, నింగి నేల స్తంభించే విధంగా జై శ్రీరామ్ అని మనం చెప్పించాలి. ఆ జై శ్రీరామ్తో ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ మాతృమూర్తులు ఉన్నారు. మన మిత్రులు చెప్పారు మనకు ఇప్పుడు కావాలి 2 శక్తులు. ఆ మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ నాకు 2 శక్తులు కావాలన్నారు. ఏంటో 2 శక్తులు మీరు చెప్పండి. ఏంటో 2 శక్తులు? 1 ద్రౌపది, 2 అర్జున. ఇప్పుడు మనకు కూడా 2 శక్తులు కావాలంటుంది. ఏంటి? RSS. ఏంటో 2 శక్తులు? 1 మాతృమూర్తి శక్తులు, ఇంకొకటి యువశక్తి. ఈ 2 శక్తులు ఎప్పుడైతే మళ్ళీ గౌరవం, ప్రేమతో వారిలో ఉన్న శక్తి అణువణువు కూడా అగ్నికణం వల్ల ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, విరాజిల్లుతుందో, మళ్ళీ భారతదేశం అనేది విశ్వగురువుగా, పూర్వ వైభవం అనేది మీరు చెప్పక్కర్లేదు, వారే పిలుస్తారు. కాబట్టి మన యొక్క మాతృశక్తి, మన యొక్క యువశక్తి 2 శక్తులుగా శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాగైతే అర్జున ద్రౌపదులుగా అలా కలిసి ఉండాలి. మీ అందరికీ తెలుసు, పంచపాండవులంటే 5 అనుకుంటాం, కానీ 5 కాదు. 5 ముఖాలుగా ఉన్న పంచముఖ హనుమాను వలె ఒకే వ్యక్తిగా వాళ్ళు ఉంటారు. 5 వ్యక్తులే, కానీ శక్తి ఒక్కటే. మన హిందువులు కూడా ఎన్ని కోట్ల ఉన్నామని కాదు, మన శక్తి అంతా ఒకటే. వ్యక్తులు అనేకం, శక్తి ఒకటి. అనేక బల్బులు ఉంటాయి, కరెంటు ఒక్కటే. అనేక పాత్రలు ఉంటాయి, మట్టి ఒక్కటే. అనేక ఆభరణాలు ఉంటాయి, బంగారం ఒక్కటే. ఈ సృష్టి అంతా కూడా అనేక నామరూపాలు ఉన్న పరమాత్మ ఒక్కటే. కాబట్టి కుండ వేరు, మట్టి వేరు ఎలాగైతే కాదు, ఈ ప్రపంచము, ఈ భారతదేశం వేరు, దేవుడు వేరు కాదు. అందుకే ఈ భారతదేశానికి భారత మాత కంటే మించిన దేవి దేవత లేనే లేదు, మీ భ్రమ. అందుకే భారత మాత పూజిస్తే సకల దేవతలకు పూజించినట్టుగా RSS సిద్ధాంతం. ఇది చాలామందికి తెలియదు. RSS వాళ్ళు కేవలం భారత మాతకు పెడుతున్నారు, ఇంకా ఏ దేవుడికి పెట్టట్లేదు, నారాయణకి పెట్టట్లేదు, ఇంకా శివుడికి పెట్టట్లేదు, ఏవేవో అనుకుంటారు. నారాయణ, శివ, హనుమాన్, గణపతి, లక్ష్మి, దుర్గా, సరస్వతి అందరూ కూడా భారత మాతలో విలీనమయ్యారు. కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టము కరిగించవా, కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, అరువిల్లుకు పురుడోసిన పొడమే ఈ పూలవనం, వేషభాష భూషణాలు వేరు వేరు పంతాలు, వేషభాష భూషణాలు వేరు వేరు మతాలు, మన జననీ భరతమాత మందిరాన తోరణాలు. చూసారా? మన జననీ భరతమాత మందిరాన తోరణాలు, ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. అది హిందుత్వం అంటే. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం, అది హిందుత్వం అంటే. అందువలన ఏ శ్రీరామచంద్రుడు చూడండి, శ్రీరాముడు అంటే మనకేమనిపిస్తుంది అంటే కేవలము ధర్మము మర్యాద తప్ప తన జీవితం అంటూ ఏమీ లేదు. తన జీవితమే ధర్మము. రామో విగ్రహవాన్ సనాతన ధర్మ, రామో విగ్రహవాన్ సనాతన ధర్మ. సనాతన ధర్మ మూలమేంటి? ఈ ప్రకృతే దేవుడు. ఈ ప్రకృతి మించిన దేవుడు ఎక్కడో వైకుంఠము, కైలాసం కాదు. ఇది వేదము చెప్పింది.
మనం వేద జ్ఞానం విడిచిపెట్టి కథలు పురాణాల్లో పడి ఈ సత్యాన్ని విడిచిపెట్టాము. ఈ సత్యముని వెతుకుతూ అన్వేషిస్తూ వేద జ్ఞానాన్నే మరొకసారి అందరికీ తెలియజేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ సంస్థయే ఆర్ఎస్ఎస్. మీ అందరికీ ఆర్ఎస్ఎస్ గురించి చాలా తెలియాలి. ఆర్ఎస్ఎస్ అంటే యోగులు ఋషులు చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగింపుగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. అదే స్వతంత్రానికి ముందు వివేకానంద స్వామికి ఒకరు అడిగారు, మీరు స్వతంత్రాని కోసం ఎందుకు పోరాటం చేయడం లేదు? వివేకానంద స్వామి ఏం చెప్పాడు? ఇప్పుడు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకోవచ్చు, కానీ ఈ స్వతంత్ర దేశాన్ని మనం నిలబెట్టుకోలేము. ఎందుకు? మన వ్యక్తిత్వ నిర్మాణం జరగలేదు. మనమంతా భ్రమల్లో ఉన్నాము, మనమంతా భయాలతో నిండి ఉన్నాము, మనమంతా కోరికలతో నిండి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందో అప్పుడే అసలైన స్వాతంత్ర్యం. కానీ ఇప్పటి వరకు మనకి రాజకీయంగా ఒక స్వాతంత్రం వచ్చింది, కానీ సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మికంగా ఇంకా మనం బానిసలుగానే ఉన్నాము. మన మిత్రులు చెప్పారు, ఎప్పటికీ కూడా మన మైండ్ మన బుద్ధిని ఆల్రెడీ కబ్జా చేసి ఉన్నారు. ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు విడిచిపెట్టినటువంటి మిషనరీలు చర్చిలు ఇంకా కొనసాగుతున్నాయి, ఇంకా జబ్బు కొనసాగుతూ ఉన్నది. ఆ దేశాలలో ప్యారిస్, లండన్లో ఎన్నో చర్చిలు ఖాళీ ఉన్నాయి, అనేక రెస్టారెంట్లు బార్లుగా ఓపెన్ అవుతున్నాయి. అవే ఆ చర్చిల్లో మన ఇస్కాన్ వాళ్ళు కూడా ఎన్నో కీర్తనలు భజనలు చేసుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో ఈ దౌర్భాగ్యం ఏంటంటే మనలో చర్చిలు వస్తున్నాయి అంటే మన తల్లిదండ్రులు కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. బిడ్డకి ఎప్పటి నుండి సంస్కారం ఇవ్వాలి? ఆ ఛత్రపతి శివాజీ అన్వయం చేసినటువంటి ఆ బిడ్డ చూస్తే ఆ తల్లి నిజంగా ఎంత గర్వించారు చెప్పండి. ఈరోజు ఆ విధమైనటువంటి గర్వకారణం ప్రతి తల్లి కలగాలంటే తన బిడ్డని ఆ విధంగా సంస్కారవంతం చేయాలి. ప్రతి బిడ్డకి సంస్కారం ఎప్పటి నుంచి వస్తుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే రావాలి. పుంసవనం, శ్రీమంతం పుట్టుకతోనే రావాలి. అక్షరాభ్యాసం, అన్నప్రాసం అక్కడి నుండి సంస్కారం వస్తుంది. ప్రహ్లాదుడికి, ఒక అభిమన్యుడికి ఎప్పటి నుండి సంస్కారం వచ్చింది? తల్లి గర్భం నుండే. ఈ విషయం మనం మర్చిపోతున్నాము. ఇప్పటికి కూడా మన పిల్లల్ని చదివించి అమెరికా, ఆస్ట్రేలియా పంపించాలనే భ్రమపడుతున్నాము. కానీ ప్రపంచంలోనే ఎక్కడా డెవలప్మెంట్ జరిగినటువంటి ఆ సమయంలో భారతదేశంలోనే అభివృద్ధి చెందింది. ఇక్కడే జ్ఞానం ఉన్నది, ఇక్కడే గ్రంథాలయాలు ఉన్నాయి, ఇక్కడే విశ్వవిద్యాలయాలు ఉండేవి. అటువంటి జ్ఞానం ఇప్పటికీ ఏ ప్రపంచంలో, ఏ దేశంలో లేదు. ప్రపంచంలో ఉన్న దేశం అంతా టెంపరీ, తాత్కాలికమైన జ్ఞానమే. అది మెకానికల్ జ్ఞానం, అది రోబోట్ జ్ఞానం. కానీ భారతదేశంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ విజ్డమ్, ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది భారతదేశానికి సొంతం. ఋషులు, యోగులు దర్శించిన ఈ జ్ఞానానికి ఇంకా ఎవరికి కాపీరైట్ లేదు. అది మన యొక్క బర్త్ రైట్, మన జన్మ హక్కు. అందుకే స్వదేశం నా జన్మ హక్కు అనేటువంటి లోకమాన్య తిలక్ నినాదం ఏంటంటే భారతదేశం అంతా ఒక తల్లిగా పూజించాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మతాలు వేరు, కానీ ధర్మం ఒక్కటే. భారతదేశం ఈ భూమి నేల తల్లి. తల్లి గర్భంలో పుట్టి తల్లికి ఎలాగైతే గౌరవించాలో ఈ దేశం మీద పుట్టి, ఈ దేశంలో పుట్టి, ఈ దేశం అన్నం తిని, ఈ దేశం కట్టుబాట్లతో ఇక్కడే పెరుగుతున్నటువంటి దేశానికే ద్రోహం చేసే వ్యక్తులు ఉన్నారు. ఈ సృష్టి అంతా కూడా ఒక మాతృమూర్తితో ప్రారంభమైంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్సై 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 నమో నమః. అంటే యావత్ సృష్టి అంతా కూడా ఒక మాతృమూర్తితో నిండి ఉంటుంది. ఆ సృష్టిలో భారతదేశం కూడా ఒక మాతృమూర్తిగా నిండి ఉంటుంది. అందుకే మనం భారతమాత అంటాము. కానీ అజ్ఞానంగా, మూర్ఖత్వంగా భారతమాతకి జై నేను అనను అన్నారంటే వాడు ఎంత మూర్ఖంతో, ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీరే గమనించాలి. ఒక తల్లికి గౌరవించడం, ఒక తల్లిని ప్రేమించడం అది తప్ప. కాబట్టి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జై భారత మాతాకి జై అనాలి. అదేవిధంగా శ్రీరాముడు అనేవారు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఒక ప్రతీక. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి 16 గుణాలు ఒక్కసారి మీరు చూడండి. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః.
చారిత్రేణ కోయుక్తః సర్వభూతేషు కోయితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధః ద్యుతిమాన్ కోనసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోసస్య సంయుగే. 16 గుణాలనేవి వాల్మీకి అడిగితే ఈ 16 గుణాలు ఉన్నటువంటి వ్యక్తి భూమి మీద ఎక్కడైనా ఉన్నాడా? ఉన్నాడు. అయోధ్యలో ఉన్నాడు, దశరథ పుత్రుడుగా శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఇలాంటి 16 గుణాల్లో 2 గుణాలైనా మీ బిడ్డలకు ఉన్నాయా? మీకున్నాయా? అప్పుడు చెప్పండి. 2 గుణాలు కానీ 1 గుణం కానీ ఉంటే మనం చరిత్రలో నిలిచిపోతాం. అలాంటి గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలని కలలుగన్నారు. ఆ ఛత్రపతి శివాజీ చూడండి, తల్లి నేర్పినటువంటి ఆ సంస్కారమే ఈరోజు హిందూ హృదయ సమ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్. జై భవానీ, జై భవానీ. ఆ యొక్క ఛత్రపతి శివాజీ పేరు చెప్తే మనకి ఒళ్ళంతా కణం కూడా రగిలిపోతుంది. మరి ఆయనకు వచ్చిన సంస్కారం ఎక్కడొచ్చింది? తల్లి జిజియాబాయ్. మీలో ఎంతమంది జిజియాబాయిలు ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. నేను జిజియాబాయి, నేను చేతులు గర్వంగా మీరు చేయి పైకెత్తాలి. ఆ శ్రీరామచంద్రుడు రేపు మీకు పట్టాభిషేకం అంటే ఓకే అన్నాడు. లేదు రేపు నువ్వు వనవాసం అన్నారు, ఓకే అన్నాడు. అదే శ్రీరామచంద్రుడు అన్నీ విడిచిపెట్టి తనతో పాటు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? కోదండ విడిచిపెట్టలేదు. కానీ మనం అన్నీ వదిలేసాం. మన సంస్కారము, మన సంస్కృతి, మన స్వభావంగా ఉన్నటువంటి మన భగవద్గీతని మనం ఎందుకు విడిచిపెట్టాం? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ శ్రీరామచంద్రుడు అన్నీ విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ కోదండం పాన్ని తీసుకెళ్ళాడు, కోదండాన్ని. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనతో పాటు భగవద్గీతను తీసుకెళ్తున్నారా? మీరు చెప్పండి ఒకసారి, మీ చేయి ఎత్తండి. మీ ఇంట్లో ఎంతమంది భగవద్గీత ఉన్నది? మీ పిల్లలకి ఎంతమంది నేర్పిస్తున్నారు? భగవద్గీతలో అనంతమైన జ్ఞానం కప్పి ఉన్నది. ఒక్క శ్లోకం కనుక మీరు చదివి ప్రతిరోజు స్మరణ చేస్తే ఆ భగవద్గీత నుండి వచ్చే అనంతమైన శక్తి మీ భయాన్ని పోగొడుతుంది. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. ఏ పరంతప, శత్రువులని దుష్టగుణాలని నాశనం చేసే అర్జున, నీ హృదయంలో ఉన్నటువంటి క్లీబావస్థని, నపుంసకత్వాన్ని, పిరికితనాన్ని వదిలిపెట్టు. గెట్ అప్ అండ్ అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్ అని ఉపనిషత్తులో చెప్పినట్టు భగవద్గీతలో ఈ యొక్క శ్లోకం ఒక్కటి చాలు మీలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని, శౌర్యాన్ని, తేజస్సుని ఒక్కసారి ఉప్పొంగుతుంది. స్వామి వివేకానంద 1893లో చికాగో సదస్సుకి వెళ్ళేటప్పుడు కేవలం తనతో పాటు ఒక భగవద్గీత తీసుకెళ్లారు. ఏ శాస్త్రము లేదు. ఆయన ఏమన్నాడు? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంటే మనుష్యాపార్థ సర్వశః. అంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మంలో ఏం చెప్తుందంటే, నువ్వు ఏ రూపంగా ఆరాధిస్తే పరమాత్మ ఆ రూపంగా నీకు కనిపిస్తారు. నువ్వు ఏ భావనతో పూజిస్తే ఆ భావనతోనే పరమాత్మ దర్శనమిస్తారు. యద్భావం తద్భవతి. కాబట్టి ఈ భారతదేశంలో అణువణువు కూడా పరమాత్మే ఉన్నది. కాబట్టి రూపాలకి, నామాలకి ఇంకా మనం కొట్లాడుకుంటున్నాం. హిందువులు అంటున్నాం మనందరము. నిజానికి మనందరం హిందువులు కాదు. మనలో అనేకమైన వ్యత్యాసాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. నువ్వు శివభక్తుడివి, నువ్వు రామభక్తుడివి, నువ్వు నారాయణ భక్తుడివి, ఇంకా ఉన్నది. అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎప్పుడు కూడా శత్రువులతో పోరాడేటప్పుడు మన శక్తి మనకు తెలియాలి, శత్రువు యొక్క శక్తి మనకు తెలియాలి, మన బలహీనత మనకు తెలియాలి, శత్రు బలహీనత కూడా తెలియాలి. ఈ రెండు తెలియకుండా మనం యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఓటమి అవుతుంది. మన ఆర్మీకి మన పిల్లడు సెలెక్ట్ అయితే ఏమవుతుంది? ట్రైనింగ్ లేకుండా యుద్ధానికి పంపిస్తారా? ఖచ్చితంగా శత్రువుల చేతిలో హతమవుతాడు. మీ అందరికీ ఒక చిన్న విన్నపం, రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎంతమంది మీ బిడ్డలని విదేశాల్లో పెట్టున్నారు ఆల్రెడీ? మీరు ఇక్కడ బిల్డింగ్లు కడతారు, కార్లు కొంటారు, అనేక విల్లాలు, వెంచర్లు మీరు కట్టండి. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, ఇదే కొనసాగితే 20, 30, 50 సంవత్సరాలకి మీ పిల్లలు ఉండరు, మీరుండరు, వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. మీరు బిల్డింగ్లు సంపాదిస్తున్నారు, మీరు భూములు సంపాదిస్తున్నారు, వాళ్ళు మనుషులు సంపాదిస్తున్నారు. శత్రువులు మనుషులకు ఆల్రెడీ కబ్జా చేసి పెట్టారు. ఏ మార్కెట్కి వెళ్ళండి,
ఏ ర్యాపిడో చూడండి, ఏ స్విగ్గీ చూడండి, ఏ జొమాటో చూడండి, ఏ బార్బర్ షాప్ చూడండి, ఏ ఐరన్ షాప్ చూడండి, ఏ మెడికల్ షాప్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనుషులు లేరు. మనకు చిన్న పనులు చేయడం నామోషి. మనం అందరం కలెక్టర్లు కావాలి, మనం అందరం ఎస్పీలు కావాలి, మనందరం జడ్జిలు కావాలి. కానీ ప్రతి దాంట్లో కూడా ఆల్రెడీ పెనిట్రేటెడ్, ఆల్రెడీ కబ్జా చేసి ఉన్నారు, ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్ళి ఏ పూజా వస్తువు తేవాలనే భయం వేస్తుంది, ఏ ఫ్రూట్ కొనాలనే భయం వేస్తుంది. ప్రతి దాంట్లో ఏం కలుపుతున్నారో, ఎలా చేస్తున్నారో తెలియట్లేదు. మీలో ఎవరైనా ఇంట్లో వండుకుంటున్నారా? మ్యాక్సిమం మీరు వండుకుంటే హోటల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? తెలియకుండా రోజు రోజుకి హోటల్స్ పెరిగిపోతున్నాయి, హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? మీరు వంటలు చేయడం మానేశారు ఇంట్లో. ఎందుకంటే రెస్టారెంట్లు పడి తినడం అలవాటు పడిపోయాం మనము. రెస్టారెంట్కి వెళ్ళట్లేదు, ఆర్డర్ ఇచ్చుకుంటుంటే టింగుమని బెల్ల కొడుతున్నాడు, ఎవడో ముల్లా గల్లా తెస్తున్నాడు ప్యాకెట్, మీరు తినేస్తున్నారు. వాడు అందులో ఉమ్మూసాడా, యూరిన్ పోసాడా ఎవడికి తెలుస్తుంది? మీరు మాత్రము ఆన్లైన్లో మాత్రం ఆర్డర్ ఇచ్చుకోవడం బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి మన పిల్లలకి ఇది చాలా ప్రమాదం. ఈ హోటల్ బిజినెస్ వద్దు, ఈ హోటల్ ఫుడ్ వద్దు. అందరూ కూడా హిందూ అంటే ఇంట్లోనే వండుకొని తినాలి. తినేటప్పుడు రోజుకు ఒక్కసారైనా కుటుంబ సభ్యులంతా కలిసి తినాలి. మీ కుటుంబ సభ్యుల్లో మీ తల్లిదండ్రులేమో నైట్ షోకి వెళ్తారు, పిల్లలేమో సెకండ్ షోకి వెళ్తారు. ఇంకెక్కడ సెట్ అవుతుంది? పిల్లలేమో వాళ్ళేమో ఏదో తాగుతుంటారు, తల్లిదండ్రులు ఏవో తాగుతుంటారు. వీరికి సంబంధమే ఉండదు. 2 సంవత్సరాల పిల్లల్ని కిండర్ గార్డెన్లో పడేసి జాబులకి వ్యాపారాలకు వెళ్తున్నారు. ఆ పిల్లలు ఏం బాగుపడతారు చెప్పండి? మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బులు సంపాదిస్తే జీవితం కాదు, సంస్కారం ఇవ్వాలి. ఎంత డబ్బు సంపాదించి జిజియాబాయి ఛత్రపతి శివాజీకి ఇచ్చింది చెప్పండి? మీరు ఎన్ని కోట్లు సంపాదించిన వారు ఏమయ్యారు? ఆ రోజు అన్యాయంగా దాడి చేసినటువంటి దురాఘాతులు ఏమయ్యారు? మన మిత్రులు చెప్పారు, సోమనాథ్ని ఎన్నిసార్లు అటాక్ చేశారు. గజనీ గోరీలు వాళ్ళు ఏమయ్యారు? మటుమాయమైపోయారు. కానీ ఇప్పుడు కూడా సోమనాథ్ విరాజిల్లుతున్నది. అదేవిధంగా బాబర్ అనేవాడు ఒక దురాఘాతుడు. ఆ యొక్క రామ మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టించినటువంటి బాబర్ ఏమయ్యాడు? ఇప్పటికీ కూడా రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, మొన్న జరిగింది. ఇప్పటికీ రాముడు విరాజిల్లుతున్నాడు. ఈరోజు హిందూ సమ్మేళన వేదిక పైన ఆ శ్రీరామచంద్రుని యొక్క ఫోటో చూస్తే మీ అందరికీ రాముడు లాంటి బిడ్డ, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి తండ్రి, రాముడు లాంటి పాలకుడు కావాలని మీ అందరికి కలిగిందా లేదా? ఒక్కసారి మీరు ఉదయం పై చేసుకొని చెప్పండి. ఒకవేళ కలిగితే మీ అందరు కూడా ఒక్కసారి హరిపురం కాదు, హైతనగర్, భాగ్యనగరం అంతా కూడా ఒక్క ప్రతిధ్వని వినించడుగా జై శ్రీరామ్ అని ఒక్కసారి చెప్పండి. శ్రీరామ్ అంటే, జై శ్రీరామ్ అంటే ఆ ధ్వనికి కూడా కొట్టుకుపోవాలి శత్రువు శక్తి. కాబట్టి మీలో అందరూ కూడా ఒక కుంతీదేవి, ఒక ద్రౌపది, ఒక మాద్రి అలాంటి వాళ్ళు రావాలి. ఒక చూడాల, ఒక మదాలస, ఒక గార్గి, ఒక మైత్రేయి, ఒక సీత లాంటి వాళ్ళు రావాలి. అదేవిధంగా ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాప్ ఇలాంటి వాళ్ళు రావాలి. భారతదేశం ఎప్పుడైతే ఈ దేశం కూడా ఒక తల్లిగా గుర్తించిందో, అందుకే వందే మాత్రం అంటే భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు. స్వతంత్ర సంగ్రామంలో 2 ఉద్యమాలకు భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు. 1 వందే మాత్రం, 2 స్వదేశీ మూమెంట్. కాబట్టి ఎప్పుడు కూడా మనము విదేశీ వస్తువులు ఎన్నాళ్ళు కొంటాము, మనం ఎప్పుడు తయారు చేసుకుంటాము. కాబట్టి ఎప్పటికైనా మన బిడ్డలు విదేశాల్లో ఉంటే వాళ్ళని రప్పించడం మానేసి ఇంకా మీరు విదేశాలు పంపించడం ప్రయత్నిస్తున్నారంటే మీ బుద్ధి ఎక్కడుందో అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మన పిల్లల్ని విదేశాలు పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు 10 సంవత్సరాలు విదేశాల్లో ఉంటే మళ్ళీ భారతదేశానికి రారు. మీరు ఇక్కడ సంపాదించిన ఆస్తులన్నీ ఎవరో కొల్లగొట్టుకుంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే మన విదేశాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ రప్పించాలి తప్ప మనం వెళ్ళకూడదు. భారతదేశం ప్రతి దేశం నుండి కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేవారు ఆ రోజుల్లో. యుఎన్ సాంగ్, పాహియాన్, నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు అందరూ చదువుకున్నారు. మనమేమో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ అని మనల్ని పంపిస్తున్నాము. ఆ చదువులు దేనికి పనికిరావు. మీరు అనుకుంటున్నారు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ గూగుల్ గాగల్స్ అన్నీ కొన్ని సంవత్సరాలకు ఉండవు ఇంకా. కానీ ఎప్పుడుగా ఉన్నది మన యొక్క న్యాచురల్, మన ఆయుర్వేదిక్, మన హోమియోపతి, మన యొక్క చరక సంహిత, పతంజలి యోగ సూత్రాస్, భగవద్గీత, వీటికి ఎప్పుడు కూడా ఆచందార్కం కూడా అవి నిలిచే ఉంటాయి. కానీ ఇతర దేశాల్లో కనిపెట్టినటువంటి శాస్త్రాలకి, ఇతర దేశాల సైన్స్కి వాటికి ఎప్పుడు అవుట్డేట్ ఉంటుంది, వెర్సలు మారిపోతాయి. భగవద్గీతకి ఎప్పుడైనా అవుట్డేట్ ఉన్నదా?
భగవద్గీతకి ఎప్పుడైనా వెర్షన్లు మారాయా? ఎందుకంటే భారతదేశం ఔన్నిత్యం, ఋషులు కృషి భూమి ఇది. కృషి అంటే కర్మయోగులు, ఋషి అంటే జ్ఞానయోగులు. ఇది తపస్సు, తపోభూమి. చందన హే ఇస్ దేశ్ కా మాటి తపోభూమి హర్ గ్రామ హై హర బాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై. కాబట్టి ఆ యొక్క ఆజాద్ హిమాచల ఆ భారతదేశ మ్యాప్ను ఒకసారి ఊహించుకోండి. అఖండ భారత్ను ఊహించండి. ఆ యొక్క కాశ్మీరు ఆ మహాదేవుడి యొక్క శిరస్సుగా ఉంటుంది. ఆ పాదములో కన్యాకుమారి అమ్మవారుగా ఉంటుంది. మధ్యలో 2 చేతులు ఇటు గుజరాత్ నుండి అటు అస్సాం వరకు వ్యాపించినట్టు ఉంటుంది. అందుకే మహాదేవుడి యొక్క 12 జ్యోతిర్లింగాలు భారతదేశం అంతా వ్యాపించి ఉన్నాయి. అదేవిధంగా ఆ మహాశక్తి దుర్గా సరస్వతి లక్ష్మి 18 శక్తిపీఠాలుగా వ్యాపించి ఉన్నాయి. ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఉత్తరం నుండి దక్షిణ వరకు ప్రయాణించారు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ తూర్పు నుండి పశ్చిమ వరకు ప్రయాణించారు. అంటే భారతదేశం అంతా ఆ యుగ పురుషులు, ఆ ఋషులు, యోగులు నడియాడి నేల. ఆ రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తం మీలో ప్రవహిస్తుందా లేదా? అయితే మీలో భయం ఎక్కడి నుంచి వచ్చింది? మీలో బెంగ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం మీలో అనుమానం, ఊహ, ఆ మోహం మీలో అలుముకుంది. ఎప్పుడైతే ఆ మేఘాలుగా పోతప్పుడు ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తాడో మీ భయం పోయినప్పుడు మీరు ఒక శివంగిలుగా, ఒక ఛత్రపతి శివాజీలుగా మీరు బయటకు వస్తారు. మనం ఎలాగైతే ఒక సింహం పిల్ల తప్పిపోయి మేకల మందులో పెరిగితే మేకలా ఎలా ఉంటుందో మనం కూడా మన స్వభావాన్ని, మన స్వరూపాన్ని, మన చరిత్రని మర్చిపోయి ఉన్నాము. ఎప్పటికైనా ఒక్కసారి మన చరిత్ర, మన స్వభావాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన పూర్వీకులు రాముడు, మన తాత ముత్తాత అలా వెళ్ళామనుకోండి, రాముడు మన తాత అవుతాడు, ముత్తాత. అలాంటి శ్రీరామచంద్రుడు మన వంశం, మన వారసులం. ఆ రఘువంశం, ఇక్ష్వాకు వంశం, మాందాత, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు నడియాడిన భూమి ఇది. కేవలము ఒక పక్షికి ఒక ఆహారం ఇవ్వాలంటే ఆ పక్షికి తగ్గట్టుగా నా శరీరాన్ని ఇస్తానని శపథం చేసి ఆ యొక్క శివ చక్రవర్తి మనందరికీ కూడా ఎంతో ఆదర్శం. కేవలం మాట తప్పకుండా సత్యం కోసం తన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని కూడా మొత్తం కోల్పోయి కాటి కాపలిగా కూడా నిర్ణయించుకున్నటువంటి సత్యహరిశ్చంద్రుడు మనకు ఆదర్శం. కేవలము తండ్రి మాట కోసం రాజ్యాన్ని సర్వం విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి, సుఖాలు అన్ని విడిచిపెట్టి కేవలం వనవాసం చేసి కేవలం మాట కోసం, మర్యాద కోసం, ఆ శ్రీరామచంద్రుని యొక్క మర్యాద మనకు ఆదర్శం. సీతమ్మ తల్లి యొక్క తపస్సు, లక్ష్మణుడి యొక్క శక్తి, ఆంజనేయుడి యొక్క భక్తి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానం, అవి మనకు ఆదర్శం. అంతే తప్ప రామాయణం రాముని వధ తర్వాత కూడా లక్ష్మణస్వామి అంటాడు, అన్నగారు ఇక్కడ లంక బంగారు లంక చాలా అద్భుతంగా ఉంది, మనం ఇక్కడ సెటిల్ అయిపోదాం అంటాడు. శ్రీరామచంద్రుడు ఏమంటాడు? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. అంటే జన్మభూమి, నాకు జన్మనిచ్చిన తల్లి స్వర్గం కంటే గొప్పవి. స్వర్గం అనేది మీ ఊహ, మీ కళ, కానీ జన్మభూమి నా తల్లి గొప్పది అని చెప్పినటువంటి ధర్మము, సంస్కృతి మన భారతీయ హిందూ ధర్మం, వైదిక ధర్మం. ఎప్పుడైతే స్త్రీకి, గోవుకి, భగవద్గీతకి గౌరవ మర్యాదలు ఉంటాయో అది విశ్వగురువుగా తథ్యమవుతుంది. ఎప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఒకప్పుడు హిందూ ధర్మం విశ్వగురువు ఉండేది, ఇప్పుడు కిందకు పడినట్టు అనిపిస్తుంది, భవిష్యత్తులో మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒక చక్రం. ఎందుకంటే విదేశాల్లో అది శాశ్వతమైన తత్వం లేదు. ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా ఉంటారు, ప్రకృతిని గుర్తించలేదు. ఈరోజు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న కారణం ప్రకృతిని ఒక వ్యవహారిక ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు. కానీ మనము ప్రకృతిని పూజిస్తాము. ఈరోజు ఇంత ఎండలు మండిపోతున్నాయి, ఇంత గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజింగ్, యాసిడ్ రైన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ప్లాస్టిక్ వాడుతున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం. కానీ ఒకప్పుడు భారతదేశంలో అన్నీ కూడా అడవులు, చెట్లు, అన్ని శలయాళ్ళు, బయట ఎక్కడైనా వాటర్ తాగేవాళ్ళము, నడిచేవాళ్ళం, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు అంతా కూడా మనమంతా కూడా విదేశాలు మాయలో పడిపోయి మన చెట్లు కొట్టేస్తున్నాము. మన ప్రకృతి మనం పూజించడం మానేసి ప్రకృతిని మనం భక్షిస్తున్నాము. వృక్షాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది, ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. వృక్షో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వృక్షాన్ని, ఒక మొక్కను నాటాలి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి. ప్రతి ఒక్కరూ ఒక గోవుని పెంచాలి.
ఎందుకంటే ఆ రోజుల్లో కూడా కామధేనువు కల్పవృక్షం అన్నారు. ఎప్పుడైతే భారతీయ సనాతన ధర్మము ఒక వృక్షాన్ని, ఒక మొక్కను నాటి ఒక ఆవును పెంచుతుందో ఆ రోజు కల్పవృక్షము కామధేనువుగా విరాజిల్లుతుంది భారతీయ సనాతన ధర్మం. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ ఆడపిల్ల మగపిల్లలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకొని బయటికి రావాలి. ఈరోజు అందరి మెడలో కూడా ఆ భగవా కలర్ చూస్తే ఎంత ఆనందం అయిపోతుంది, మంత్రముగ్ధులైపోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోవాలి, బొట్టు లేకుండా బయటికి రావద్దు. అదే మన యొక్క సింబల్. కాబట్టి బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. అందరు చెప్పండి. ఆకలి వేస్తున్నాయి మీకు, మాకు ఆకలి వేస్తుంది. కానీ మేము ఎందుకు చెప్తున్నాం? మా గుండెలో బాధ. మీకు బాధ లేదా? మీకు రోత లేదా? మీకు కోత లేదా? అది మనకు పెద్ద మోత అవుతుంది. కాబట్టి బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు, శవం అవుతావు. బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. రావాలో రావాలి రామరాజ్యమే రావాలి, రావాలో రావాలి రామరాజ్యమే రావాలి. కావాలో కావాలి గీత జ్ఞానం కావాలి, కావాలో కావాలి గీత జ్ఞానం కావాలి. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం, సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం. మీరు ఒక్కసారి ఇలాగ అరిచేతి ఇలా చూపట్టండి. ఈ వేని ఒక్కొక్క ఫింగర్ అయితే బలహీనమవుతుంది, కలిసి ఉంటే శక్తి ఉంటుంది. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇది ప్రతి ఒక్కరికి రీవైబ్రేషన్ కావాలి. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా వైబ్రేషన్ రావాలి, హార్ట్ బీట్ లాగా. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, భారతదేశం అనేది చేత తక్కువ కాదు, పిరికితనం కాదు, బలహీనం కాదు. కానీ మనం మరిచిపోయి ఉన్నాము. మనం ఎవరము? ఊయమై. ఇక్కడి నుంచి ప్రశ్న స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా భారతదేశానికి, ప్రపంచానికి మన చరిత్ర ఉంది. రామాయణం మన చరిత్ర, మహాభారతం మన చరిత్ర. అవి పురాణాలు కావు, కట్టుకథలు కావు. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. రాముని గన్న భారత నీది, సీతను గన్న పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతలు ఆదర్శంబులు మీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవోయ్. ఆ చంద్రార్కం ఆదర్శంబది భగవద్గీతని చాటాలోయ్, శ్రీకృష్ణుని చరితం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజుని కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేలవేలగా ధర్మ సూక్ష్మములు భారతమందును నిలిపిన భారతి. ప్రపంచానికే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. యవనులు తరిమిన చంద్రగుప్తుడు, మొఘలులను గెలిచిన వీర శివాజీ, పుష్యమిత్రుడు తాంత్యతోపి రుద్రమదేవి, ఝాన్సీ రాణులు, సువర్ణ పొడలదు చరిత్ర నింపిన భారత బిడ్డల వారనవోయ్, వారంతా నా వారనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆదిశంకరుని శంకారావం, వేదవ్యాసుని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. కాబట్టి ఎప్పుడైతే మీ పిల్లలకి భారత మాతాకి జై
అని నేర్పుతారు. సకల దేవతల స్వరూపంగా ఆ యొక్క ఏ గుడికి వెళ్ళకపోయినా భారత మాతకి జై అని ప్రతి తల్లిదండ్రులకు పూజించే ఆ సంస్కారం ఎప్పుడైతే మీ పిల్లలకి ఇస్తారో వారికి ఎటువంటి భక్తి లోటు లేదు, జ్ఞానానికి లోటు లేదు. కానీ మనమేం చేస్తున్నాము? మన పిల్లలకి ఈ సంస్కారం ఇవ్వట్లేదు, మమ్మీ డాడీ సంస్కారం ఇస్తున్నాము. మీకు మమ్మీ అంటే తెలుసా? ఈజిప్ట్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ కప్పే ఒక వైట్ క్లాత్కి కూడా మమ్మీ అంటారు. అంటే ఎందుకు ఆ మమ్మీ ఈ మమ్మీ మనకు తెలియదు చాలామందికి. ఏ మమ్మీ మీకు కావాలి? కాబట్టి అమ్మని నేర్పించండి. అమ్మ అంటే ఒక మంత్రంతో సమానం, ఒక ఓంకారం లాంటిది. అకారంతో ఆరంభమయ్యి మకారంతో లయమవుతున్నటువంటి అమ్మ అంటే ఒక ఓంకారం లాంటి పవర్ఫుల్ మంత్రం. అలాంటి అమ్మ వదిలేసి మమ్మీ డాడీ అంటున్నారు. ఆఖరికి మీకు గాడీలో పెడతారు ఆ పిల్లలే. ఎందుకంటే మీరు పిల్లలకి పట్టించుకోవట్లేదు కాబట్టి పెద్ద అయితే మిమ్మల్ని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. లేకపోతే మీరు ఇండియాలో ఎక్కడ ఇబ్బంది పడుతుంటే వాడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, వాడు రాడు కూడా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోండి. ఈ పర్యావరణం గురించి మనం చూసాము. ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి. సమరస్త అన్నారు. సమరస్త అనేది కుల వ్యవస్థ గురించి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మీ అందరిలో ఎంతమంది రెడ్డీస్ ఉన్నారు? చేతులు ఎత్తండి. రెడ్డీస్ చేతులు ఎత్తండి. రెడ్డీస్. ఎంతమంది గౌడ్స్ ఉన్నారు? గౌడ్స్. ఎంతమంది యాదవ్స్ ఉన్నారు? ఎంతమంది యాదవ్స్ ఉన్నారు? ఎంతమంది మంగళ వాళ్ళు ఉన్నారు? ఎంతమంది చాకల వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వినండి, మీలో ఎంతమంది హిందువులు ఉన్నారు? చేతులు ఎత్తండి. మరి ముందెత్తిన వాళ్ళ సంగతి ఏంటి? అని ముందెత్తిన సంగతి ఏంటి అంటే మీరందరూ కూడా రాజకీయ నాయకులే, కేవలం టైం పాస్. మీరు హిందువులు కాదు. అంతా కూడా ఒక రకమైనటువంటి నామకే వాస్తే హిందూ హై. నిజానికి ఆల్ ఆర్ నకిలీ హిందూ హై, ఒరిజినల్ హిందీ కోయి బీ నహీ హెదర్. అందువలన నేను హిందువులైనప్పుడు మీరు చేతులు ఎత్తారు, రెడ్డిస్ అన్నప్పుడు యాదవ్ అన్నప్పుడు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అన్నిట్లో నేనే ఉన్నాను. ఓబీటీకే ఏబీటీకే ఐసే నైచలేగా. అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి ఇకపైన ఎవరైనా సరే కులం అడిగితే మీరు రెడ్డి అంటే మీరు ఎత్తక్కర్లేదు. కేవలం మన హిందువులమే తప్ప మనం కులాలు మనం కాదు. కాకపోతే ఇప్పటికీ మీకు అది పూర్తిగా అది ఇంప్లిమెంటేషన్ కావట్లేదు, ప్రాక్టికాలిటీ రావట్లేదు. కేవలము వేదికల మీద ప్రసంగాలకే మిగిలిపోతున్నాయి. మీలో ఈ రోజు నుండి ఇక్కడికి వచ్చినటువంటి ఈ హరిపురం సమావేశంలో అందరూ చెప్పాలి, ఇకపైన హిందువు తప్ప కులం అడిగారంటే ఊరుకునేది లేదన్నట్టు ఉండాలి. మన వాళ్ళు చెప్పారు, ఇంటి లోపలే కులం, బయట గడప దాటితే ఇంటి లోపల కూడా కులం లేదండి. మన పిచ్చి. ఇంటి లోపల ఎక్కడ కులం ఉందని చెప్పండి? ఇంటి లోపల కూడా కులం లేదు, గడప దాటితే కులం లేదు. కులం అనేది భ్రమ. కాబట్టి ఈ సనాతన ధర్మంలో ఎక్కడ కులం లేదు. మన మిత్రుడు చెప్పారు చాలా చక్కగా, బ్రిటిష్ వాళ్ళ యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు. ఎప్పుడు కూడా మనము ఎలా తయారయ్యామంటే ఒక ఇంగు వాసన పట్టుకొని వదలనట్టు ఉంది మనకి. ఇద్దరు అమ్మలు చేపల వ్యాపారం చేస్తుంటారు. చేపల వ్యాపారం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు హరిపురం నుండి మలకపేట వెళ్ళడానికి వర్షం వచ్చింది. అయితే వెంటనే ఏమైందంటే మధ్యలో ఒక శంకర్ రెడ్డి గారు ఎవరో పిలిచారు, అమ్మ మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుని వెళ్తుంటే వాళ్ళకి రూమ్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ లేచారు, అడిగారు, నాయన మాకు నిద్ర పట్టలేదు. ఎందుకమ్మా? ఎక్కడ చూసినా ఏదో అగరబత్తులు, చందనము, మల్లెపూల వాసన ఉన్నాయి కాబట్టి మాకు నిద్ర పట్టలేదు. మరి ఏం వాసన కావాలి? ఎక్కడ అసలు చేపల వాసనే లేదు కాబట్టి మాకు నిద్ర పట్టలేదు అన్నారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? చేపల్లో పుట్టి చేపల్లో పెరిగిన వారికి చేపల వాసన లేకపోతే ఎలాగైతే నిద్ర పట్టదో, మనము కూడా 1000 సంవత్సరాల వరకు బానిసలుగా ఉన్నాం కాబట్టి ఈ బానిసత్వం నుంచి ముందుకు రాలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాము. కాబట్టి ఎప్పటికైనా తస్మాత్ జాగ్రత్త, మేలుకోండి, బయటికి రండి. ఈరోజు హిందూ సమ్మేళనం అనేది భవిష్యత్తు ప్రణాళిక. మన భావి భారత బిడ్డలకి మనం ఒక ఆదర్శమైనటువంటి జీవితాలు అందించాలంటే, ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశం రక్షణలో ఉండాలంటే ప్రతి ఒక్కరికి మన మిత్రులు చెప్పారు, ఇక్కడ అర్చకులు కూడా ఆ కుంకుమార్చన జరిగింది, అనేక పూజలు జరిగాయి. లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైవ కుటుంబం అంటాం. కానీ నిజంగా మనం పాటిస్తున్నామా? కానీ ఇప్పుడు కూడా సమయపాలన దాటిపోయింది. నేను ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఉదయం వరకు చెప్పుకోవచ్చు. కానీ ఎంతమందికి ఉపయోగం, ప్రయోజనం ఏమిటి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది చాలా అవసరం. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న కుటుంబం ఏంటి? చిన్న కుటుంబం చింతలేని కుటుంబమా? చిన్న కుటుంబం చింతలతో కూడిన కుటుంబం. ఉమ్మడి కుటుంబం ఉన్నత కుటుంబం. మీరు మార్చుకోవాలి. ఎప్పుడో ఎవడో చెప్పాడు, ఒకటే వద్దు, ఒకటే ముద్దు, రెండోది వద్దు. ఇలాంటి భ్రమలో బతికిపోయాం మనం. కాబట్టి చిన్న కుటుంబం చింతల్లో ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం.
కాబట్టి ఎప్పుడైతే మనలో ఉమ్మడి కుటుంబం ఉంటుందో అప్పుడే మన బిడ్డలకి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది, ఒక అనుభవాలు చెప్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇక నుంచి మనం ప్రోత్సహించాలి. మినిమం 4 పిల్లలకు కనాలి, 4 పిల్లలు ఉండాలి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాగా, ఇంకా అవసరమైతే 5 ఉండాలి పంచపాండవులుగా. మీలో ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని ఆర్ఎస్ఎస్ శాఖ పంపించగలరా? చేయెత్తండి పైకి. ఊరికి ఆర్ఎస్ఎస్ గురించి పొగడ్డం కాదు. ఎంతమంది బిడ్డలు ఒక్కొక్క బిడ్డకి ఆర్ఎస్ఎస్ శాఖ పంపిస్తామని చెప్పండి. ఎంతమంది చెప్పండి? ఒక్కొక్క బిడ్డని ఆశ్రమాలకు పంపిస్తామని చెప్పండి. ఒక శివాజీ కావాలి, ఒక వివేకానంద కావాలి, ఒక శ్రీరాముడు కావాలి. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కేవలము అన్న భోజనాలు పెడితే సిద్ధంగా ఉన్నారు లైన్లో నిలబడడానికి, కానీ ఈ మాత్రము చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మనకు వివేకానంద స్వామి కావాలి పాదపూజ చేయడానికి, మన ఇంట్లో పుట్టొద్దు వివేకానంద స్వామి. మనకు ఛత్రపతి శివాజీ కావాలి హిందూ హృదయ సమ్రాట్ అని చెప్పడానికి, మన ఇంట్లో అక్కర్లేదు. మన ఇంటి బిడ్డ మాత్రము ఆ యొక్క బార్డర్లో ఆర్మీలో ఉండొద్దు. మన బిడ్డ ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ముందు ఉండాలి. ఇవన్నీ కూడా భ్రమలు. మీరు ముందుకు రావాలి భ్రమల నుండి. కాబట్టి ఈరోజు చూడండి ఎంత దౌర్భాగ్యం అండి. మన సనాతన ధర్మం నుండి ఎన్నో దేవాలయాలకి అర్చకులకి ఇలాంటి కుంకుమార్చనలు, అనేక యజ్ఞయాగాలు, పూజల్లో వస్తున్నటువంటి డబ్బులు, ఈ డబ్బులే ముల్లాలకి, పాస్టర్లకి గవర్నమెంట్ ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? నిమ్మకు నీరెత్తినట్టు పడుకుంటున్నాం ఇంట్లో. ఎప్పటికైనా మేల్కొని మీరు అడగాలి, దీన్ని గలం విప్పాలి, తిరుగుబాటు చేయాలి. ఆయన అంటున్నారు ఎప్పుడైనా సరే ప్రజలందరూ తిరుగుబాడితే అదే చేంజ్ వస్తుంది, అదే రెవల్యూషన్ వస్తుంది. అంతే తప్ప ఏదో కొంతమంది నాయకులు చేస్తారంటే నాయకులు ఎవరూ చేయరు. ఏ రోజైతే ఈ యొక్క భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చిందో అప్పుడే మన ధర్మానికి గొడ్డలు వేటు. ఎందుకంటే ఇంతకుముందు ధర్మం ఇప్పటి వరకు ఉన్నదంటే కొంతమంది ధర్మాత్మ రాజుల వల్ల ఉన్నది, ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి మనకు 3 ఉన్నాయి: హిందూ మతము, హిందూ సమాజం, హిందూ ధర్మం. హిందూ ధర్మం అనేది విశ్వవ్యాప్తం, హిందూ సమాజం అనేది రాజ్యాంగం నియంత్రిస్తుంది, హిందూ మతం అనేది మనం నియంత్రించాలి. కాబట్టి మనం ఎక్కడున్నామో మీరు గుర్తించుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక సమయం లేదు కాబట్టి మీరు గుర్తించండి. ఒక గోమాతని మీరు ఇంట్లో పెట్టి మీరు రక్షించుకోకపోతే మీరు హిందువులు ఎలా అవుతారు? ఒక భగవద్గీత మీ బిడ్డలు బోధించకపోతే మీరు హిందువులు ఎలా అవుతారు? మీరు ఏ రోజైనా పూజ చేసేటప్పుడు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీరు ధోతీలు కానీ కుర్తాలు కానీ కట్టుకుంటున్నారా? మీరు ప్యాంట్లతో వెళ్తారు. ప్యాంట్లతో వెళ్ళేవాడికి టెంపుల్ ప్రవేశం లేదు. కానీ మన పురోహితులు, మన అర్చకులు దక్షిణల కోసం పాపము కాంప్రమైజ్ అవుతారు. మిమ్మల్ని రానియకూడదు. ఎందుకంటే ధోతి కట్టుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. అదే ఆడవాళ్ళు కూడా శారీ కట్టుకోవాలి, సంప్రదాయ దుస్తులో వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది చూశాను టెంపుల్కి నైటీలతో వచ్చేస్తున్నారు. అమ్మలు నైటీలతో కూడా టెంపుల్కి వచ్చారు. ఒక అమ్మ ఇదేంటంటే పర్వాలేదు మా అర్చకుడు ఏమంట, వాళ్ళ అర్చకుడు ఏమంటారు, కొన్ని డబ్బులు ఇస్తారు కాబట్టి ఏమనరంట. నైటీతో కూడా టెంపుల్కి వెళ్ళిపోయిన రోజులు వచ్చేసాయి. అంటే మనం ఎక్కడ ఉన్నామో చూడండి, దిగజారిపోయాం. అలాగా జీన్ ప్యాంట్లతో, షార్ట్లతో వచ్చేస్తాను కొంతమంది కుర్రోలు టెంపుల్కి. ఒక క్లబ్కి, పబ్కి వెళ్తే మాత్రము మీకు యూనిఫామ్ కావాలి, మీకు ఐడి కావాలి, మీకు డిసిప్లిన్ కావాలి. కానీ పూజ చేసినప్పుడు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కర్లేదా? ఇవన్నీ మారాలి. గుర్తు చేసుకోండి మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాం. కాబట్టి హిందూ సమ్మేళనం అనేది మీకేదో చివాట్లు కాదు, మన అందరం కూడా అదే పరిస్థితులు ఉన్నాము. ఎప్పటికైనా తెలుసుకుంటే అది జ్ఞానము. సత్యం తెలుసుకోకుండా అడ్డుకుంటే మన అహంకారము. సత్యాన్ని మనం తెలుసుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యమేవ జయితే నా అనృతం, ఇది మన యొక్క వేదం. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మామూలా? ఈరోజు ఇక్కడ ఒక రజాకారులు ఏలారు. బతుకమ్మను కూడా మనకు ఆడనివ్వకుండా నగ్నంగా మన స్త్రీలని, మన మాతృభూమిని ఆడించారు. అలాంటి సాకల హైలమ్మ తిరుగుబాటు చేసినటువంటి నేల, ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ రాణి లాంటివంటి తిరగబడినటువంటి నేల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న రక్తం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యోగులు, ఋషుల రక్తం. ఇది భారతమాత బిడ్డలం. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వీర శివాజీ, ఒక ఛత్రపతి శివాజీ, వివేకానంద స్వామి లాంటి యోగులు రావాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సిద్ధపడాలి. మనలో మార్పు రావాలి. ఫస్ట్ మన ఇంట్లో రావాలి, మన ఊర్లో రావాలి, మన సమాజంలో రావాలి, మన దేశం రావాలి. అందుకే ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే దేశం ఫస్ట్, ధర్మం తర్వాత, ఆఖరికి ఇల్లు, తర్వాత నేను, లాస్ట్కి నేను. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి. అప్పుడే తేరా అనే దానికి అర్థం ఉంటుంది. ఆ తేరా నెంబర్తో స్టార్ట్ అయిన ఆర్ఎస్ఎస్ మనందరిలో కూడా తేరా అనేది పట్టాలి. తేరా అంటే సమాజం కోసం, నా కోసం ఏమి లేదు.
త్యాగం చేస్తేనే మీ కీర్తి ప్రతిష్టలు, త్యాగంతోనే మీకు శాంతి, త్యాగేనైక అమృతత్వ మానసు అని ఉపనిషత్తులు చెప్పాయి. కాబట్టి భగవద్గీత చదివితే మీ పిల్లల్లో ఒక ఉత్తమమైనటువంటి శాస్త్రజ్ఞులు వస్తారు, స్పిరిచువల్ సైంటిస్టులు వస్తారు. కాబట్టి ఇక ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తి చేయాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు ఆఖరిలో ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి, ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా చెప్పక తప్పదు కాబట్టి హృదయంలో ఉన్న బాధతో చెప్తున్నాం. ఎప్పటికైనా మీలో మార్పు రావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ప్రపంచమంతా కూడా తలొగ్గుతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి ఒక దేశాన్ని పర్యటనకి వెళ్తే ఆ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి కాళ్ళు నమస్కరించారు. అంటే కేవలం ప్రధానమంత్రి నమస్కరించారా? సనాతన ధర్మానికి అందిన గౌరవం అది. సనాతన ధర్మానికి అందిన గౌరవం అది. కేవలం ప్రధానికి ఎవరు నమస్కరించరు. భారతదేశం ఔన్నత్యం, భారతదేశం కీర్తి, భారతదేశం శక్తి, భారతదేశం తపస్సు. కాబట్టి ఆ నమస్కారం శ్రీరామచంద్రుడు నమస్కరించారు, ఆ నమస్కారం ఛత్రపతి శివాజీకి నమస్కరించారు, ఆ నమస్కారం భారత మాతకు చెందుతుంది, ఆ నమస్కారం 140 కోట్ల భారతీయులకు చెందుతుంది. కాబట్టి ఈ విషయం మనం గమనించాలి. భారతదేశం అనేది ప్రపంచానికి ఆటోమేటిక్గా శాసించి పాలించే నాయకత్వం మన స్వభావంలో ఉంది, మన బ్లడ్లో ఉంది. కానీ మనం మాత్రం మేకల మందలో పెరుగుతున్న సింహాల్లో ఉండిపోయాము. ఎప్పటికైనా సరే మీ మేకలం కాదు, మీ సింహానమని లైన్ రోర్తో మనం బయటికి రావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరే ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, అరే ప్యార్ సే బోలో, జోర్ సే బోలో. జై భవానీ, జై భవానీ, భారత్ మాతా కీ. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ఆ మహిళ మాతృశక్తికి, యువశక్తికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హిందూ బంధువులందరినీ మీరు చేసిన భాషణం అద్భుతం, అమోఘం, అపమానం, అందరినీ మేలుకొల్పారు.